గండిపేట చెరువులో వెలిసిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ని హైడ్రా కూల్చివేసింది. 10 ఎకరాలు స్పోర్ట్స్ విలేజ్ ని అక్రమంగా నిర్మించారని ఉక్కుపాదం మోపారు. ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాపార సముదాయాలు యజమానులు నిర్మించారని భారీగా పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గండిపేట చెరువులో వెలిసిన ఓఆర్ఓ స్పోర్ట్స్ విలేజ్ ని హైడ్రా కూల్చివేసింది. 10 ఎకరాలు స్పోర్ట్స్ విలేజ్ ని అక్రమంగా నిర్మించారని ఉక్కుపాదం మోపారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, గండిపేట ప్రాంగణంలో ఉన్నటువంటి ఖానాపూర్ లో 10 అక్రమ భవనాలను కూల్చివేయగా ఇప్పుడు అదే ప్రాంగణం కొద్ది సమీపంలో ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్ FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ సమీపంలో ఉన్నటువంటి భవనాలపైన హైడ్రా అధికారులు కొరడా జులిపిస్తా ఉన్నారు. మధ్యాహ్నం తర్వాత ఈ FTL ఉస్మాన్ సాగర్, హుసేన్ సాగర్, తర్వాత హిమాయత్ సాగర్, గతంలో ఈ రెండు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండు కూడా హైదరాబాద్ కి డ్రింకింగ్ వాటర్లుగా ఏర్పాటు చేసేటువంటి ప్రాంగణము. ఆ ప్రాంగణంలో కూడా వర్షపు నీరు పడితే ఆ చెరువులోకి, ఆ లేక్ లోకి వెళ్లకుండా వీరు అనేక చోట్ల ఈ అక్రమాలకు గురి చేసి వాటర్ వెళ్లేటువంటి దారులపై కూడా వీళ్ళు భవనాల్లో నిర్మాణాలు ఇచ్చారంటూ కూడా హైదరాబాద్ కొత్త హైడ్రా టీమ్ కి ఇన్ఫర్మేషన్ రావడంతో ఈ రోజు ఇంతకు ముందే ఉస్మాన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి భవనాలపై కూల్చివేత ప్రక్రియ స్టార్ట్ అయింది. అందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా హైడ్రా అధికారులు రిలీజ్ చేయడం జరిగింది. ఎలా వాటిని కూల్చేస్తా ఉన్నారు, ఎన్ని ఫ్లోర్లు మించి వీళ్ళు అక్రమాల భవనాలను నిర్మాణాలు చేపట్టారు, చెరువుకి అత్యంత దగ్గర సమీపంలోనే రిసార్ట్ల పేరుతో వీరు హోటల్స్ పేరుతో అక్కడ పార్క్ పేరుతో వీళ్ళు ఆక్రమణకు గురి చేసి ఈ ప్రభుత్వ స్థలాన్ని వీరు ఉపయోగించుకుంటా ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు హైడ్రా అధికారులు గుర్తించడంతో ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్నటువంటి 10 ఎకరాల ప్రభుత్వ భూమిని, FTL కానుకొని ఉన్నటువంటి భూమిని వీళ్ళు కబ్జాలకు పాల్పడి ఈ అక్రమ నిర్మాణాలు చేపడతా ఉన్నారన్నట్టుగా కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో హైడ్రా అధికారులు వాటన్నింటినీ కూడా గుర్తించి క్షేత్రస్థాయిలో అక్కడికి చేరుకొని అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి వెళ్లి ఈ కూల్చివేతల రాత్రి వరకు కూడా ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేసే వరకు అక్కడి నుంచి అధికారులు జరిగేటువంటి అవకాశాలు కనిపించట్లేదు. పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకొని FTL పరిధిలో ఇంకెన్ని ఎకరాలు ఉంది, ఇప్పటి వరకు ఎంత ఆక్రమణకు గురైంది, వీళ్ళంతా హోటళ్లు, రిసార్ట్లు, ఈ చాయ్ టీ పాయింట్ పేరుతో ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడతా ఉన్నారనే దానిపై కూడా హైడ్రా ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇంకా ఏవైనా ఈ కూల్చివేతల సమయంలో ఇంకా అధికంగా బిల్డింగ్స్ ఉన్నాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ వస్తే అది కూడా పూర్తి స్థాయిలో నేనమట్టం చేసి అక్కడి నుంచి కూడా కేంద్ర కార్యాలయానికి రిపోర్ట్ అందజేసి ఈ రోజు చేపట్టినటువంటి తొలగింపు ప్రక్రియలో ఎన్ని భవనాలను కూల్చేశారనే దానిపై కూడా మరి కాసేపట్లో అధికారిక లెక్కలు కూడా హైడ్రా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.